అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఇవాళ అంటే నెక్స్ట్ 24 hours ఎలా ఉన్నాయి అన్నది చూద్దాం. ఓకే, సో న్యూ మూన్ ఎనర్జీస్ కాబట్టి నేను ఈ రీడింగ్ చేద్దాం అనుకున్నాను. ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ గురించి నెక్స్ట్ 24 hours ఏమనుకుంటున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో చూద్దాం మరి. నెక్స్ట్ 24 hours మీ పర్సన్కు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీ గురించి ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారు. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. Show me the feelings of the person my collective is dealing with. Show me the feelings of the person my collective is dealing with. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసి ద మజిషియన్ చూపిస్తుంది. డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడానికి వీళ్ళ లైఫ్లో ట్రై చేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా అన్నట్లు ఫస్ట్ మెసేజ్ వస్తుంది. సెకండ్ వచ్చేసి 10 of cups. థర్డ్ వచ్చేసి 10 of pentacles. పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఫీలింగ్స్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి నెక్స్ట్ 24 hours. పేజ్ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of pentacles. సో ఎస్, ఇప్పుడు ఈ పర్సన్ యాక్చువల్లీ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీ గురించి చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, మీ గురించి, మీ లైఫ్ గురించి, మీ లైఫ్లో ఏం నడుస్తుంది ఏమని చెప్పేసి స్టాక్ చేస్తున్నట్లు చూపిస్తుంది. వీళ్ళు దూరం నుంచి బాగా థింక్ చేస్తున్నారు. కొంతమందికి మీ ఫొటోస్ అవి చూస్తూ ఉండడము, మెసేజెస్ చదువుతూ ఉండడము, సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉండడం, స్టోరీస్, స్టేటస్లు ఇలా ఉంటుంది రైట్. సో ఇవన్నీ చూస్తూ ఉండడం అన్నట్లు జరుగుతుంది. ఓకే, సో ఎందుకనంటే ఈ పర్సన్ మీకు మెసేజ్ పంపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్తో ఎనర్జెటిక్, వెరీ ఫ్రెష్, వెరీ లైక్ ప్యాషనేటెడ్ కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట. సో ఇది పంపిద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు, బట్ ఆలోచిస్తూ ఉన్నారు పంపిస్తే మెసేజ్ మీరు ఎలా రియాక్ట్ అవుతారు, లైక్ మీకు నచ్చుతుందో నచ్చదో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. సో అందుకనే ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ గురించి కొంచెం తెలుసుకొని, మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో కొంచెం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెసేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు స్టాక్ చేస్తున్నట్లు, మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్లు మెసేజ్ అనమాట. అయితే పేజ్ ఆఫ్ వాండ్స్తో సమ్హౌ ఈ పర్సన్ మీ గురించి చాలా స్ట్రాంగ్గా ఒక డిఫరెంట్ ఎనర్జీలో ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఈ పర్సన్ ఎనర్జీ చాలా యంగ్గా చూపిస్తుంది, లైక్ ఒక ఫ్రెష్ ఎనర్జీ ఇది వచ్చేసి. ఓకే, ఓల్డ్ మైండ్ సెట్తో ఆలోచించట్లేదు అనమాట. చాలా ఫ్రెష్ ఎనర్జీతో ఆలోచించడం, ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది, మెసేజ్ సెండ్ చేస్తే బాగుంటుంది, ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళడము, ఒక అడ్వెంచర్ లాగా ఈ కనెక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్లు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ చాలా చాలా యంగ్ ఎనర్జీతో ఈ పర్సన్ మీతో మెసేజ్ చేయాలని, అందుకనే మీ గురించి తెలుసుకోవడం అనమాట. సో ఏ విధంగా అప్రోచ్ అవుతే బాగుంటుంది, ఏ విధంగా అప్రోచ్ అవుతే మీరు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి పర్సన్ మీ గురించి నోటీస్ చేస్తున్నారు. అండ్ 7 of Pentaclesతో ఈ పర్సన్ రైట్ నౌ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారనంటే పేజ్ ఆఫ్ వాండ్స్తో, పేజ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఎస్ టాకింగ్ ఎనర్జీ ఉంది, తెలుసుకోవాలి మీ గురించి, ఒక యంగ్ ఎనర్జీతో ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ కనెక్షన్ ఏదో రష్గా లైక్ తొందరపాటుతో కాకుండా స్టేబుల్గా ఉంటూ మీ గురించి తెలుసుకోవాలి, బాగా తెలుసుకొని రూట్స్ అనేది గ్రో చేయాలి. అంటే ఈ కనెక్షన్కి ఫౌండేషన్ గ్రో చేయాలన్నమాట. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఈ పర్సన్ బిలీవ్ చేయడం. సో అందుకనే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ గురించి అనుకోవడము, కనెక్షన్ గ్రో అవుతుంది, ఇట్స్ ఓకే, కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, తెలుసుకొని ఈ కనెక్షన్ స్ట్రాంగ్ చేస్తే బాగుంటుంది అన్నట్లు అనమాట. సో బేసిక్లీ పర్సన్ ఏంటి అని అంటే హార్డ్ వర్క్ చేయాలి మీకోసం,
కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు. ఓకే, సో అందుకనే ఈ ఫ్రెష్గా ఎలా అంటే పాతవన్నీ చాలా టైం నుంచి పర్సన్తో మీరు కనెక్షన్లో ఉన్నారంటే పాతవన్నీ గుర్తు తెచ్చుకొని లైక్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అలా కాకుండా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని. ఒకవేళ రీసెంట్లీ కనుక మీట్ అయ్యంటే లైక్ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కనెక్షన్ అని లైక్ బయటికి వెళ్ళడము, తెలుసుకోవడము, అడ్వెంచరస్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఈ విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే ఈ పర్సన్ ఎనర్జీ వచ్చేసి ఏంటి అని అంటే ఏదో ఇది షార్ట్ టర్మ్ అయితే చూపించట్లేదు. ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా, వెరీ రిలయబుల్, వెరీ ప్రాక్టికల్, చాలా లైక్ గ్రోత్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇది వచ్చేసి మెచ్యూర్గా ఆలోచించేది ఉంది. ఈ పర్సన్ మీతో 10 ఆఫ్ పెంటికల్స్తో ఫ్యామిలీని స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకోవడము, ఒక కంప్లీషన్ కావాలి అని చెప్పేసి అనుకోవడము, మీతో ఒక పార్ట్నర్ ఉండాలి, కిడ్స్ ఉండాలి, పెట్స్ అని, ఇల్లు అని చెప్పేసి, ఫ్యూచర్ అని చెప్పేసి కలిసి స్టార్ట్ చేయాలన్న ఆలోచన చూపిస్తుంది. అంటే ఈ పర్సన్కి ఇప్పుడు ఈ కనెక్షన్తో మీతో సెలబ్రేట్ చేసుకోవాలి ఈ కనెక్షన్ని. మేబీ అది కమిట్మెంట్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, లైక్ జస్ట్ లైక్ లేకపోతే మళ్ళీ ఒకవేళ మీరు ఆల్రెడీ స్పౌస్ అలా అవుతే మళ్ళీ కలవాలని చెప్పేసి అనమాట. సో బేసిక్లీ ఈ పర్సన్ మీతో కంప్లీషన్ ఆలోచిస్తున్నారు. అంటే జస్ట్ ర్యాండమ్లీ ఏదో టాక్సిక్ గానో కార్మిక్ గానో క్యాజువల్గా ఎనర్జీ లేదనమాట. ఇది చాలా ప్రాక్టికల్గా స్టేబుల్గా ఉండే ఎనర్జీ చూపిస్తుంది. 10 ఆఫ్ పెంటికల్స్తో ఒక కంప్లీషన్ ఉంటే బాగుంటుంది అన్నట్టు చూపిస్తుంది. సో ఈ పర్సన్కి మీతో అందుకనే 10 ఆఫ్ కప్స్తో రిలేషన్షిప్ గోల్స్ ఫినిష్ చేయాలి. చాలా డ్రీమినెస్ ఉంది రైట్ నౌ. అంటే మిమ్మల్ని బయటికి తీసుకొని వెళ్ళడము, మీతో టైం స్పెండ్ చేయడము, ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పేసో, లైక్ ట్రావెల్ చేయాలని చెప్పేసో ఇలాంటిదనమాట. అంటే చాలా డ్రీమినెస్తో ఫ్యాంటసైజ్ చేస్తూ ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది. సో అందుకనే మీతో ఒక కంప్లీషన్ కావాలి, రిలేషన్షిప్ గోల్స్ మీతో ఫినిష్ చేయాలి. అండ్ ఇవన్నీ కాకుండా మెయిన్ మనకు ద మజిషియన్తో ఏదేమైనప్పటికీ ఈ కనెక్షన్ మేనిఫెస్ట్ చేయాలి. నేను వర్క్ చేస్తాను, ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెడతాను, యూనివర్స్ మాకు బ్లెస్ చేస్తుంది, ఈ కనెక్షన్ కలుస్తాం, న్యూ బిగినింగ్ ఉంటుంది, కమ్యూనికేట్ చేయాలంటే కమ్యూనికేట్ చేస్తాను, ఇలాంటి ఎనర్జీ అనమాట. అంటే వీళ్ళు నో అని తీసుకోవడానికి ఆన్సర్ ఇష్టపడట్లేదు. ఏదున్నా సరే కొంచెం టైం పడినా సరే పర్లేదు, కనెక్షన్ మేనిఫెస్ట్ చేయాలన్న దాంట్లో ఉన్నారు. చాలా పవర్ఫుల్గా మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. పర్సన్ మీతో చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ కావాలి. ఓకే, అండ్ వెరీ డిటర్మైన్డ్ ఎనర్జీ, చాలా చాలా డిటర్మైన్డ్ ఎనర్జీ సార్ రీడింగ్లో. ఓకే, సో ఫర్ ఇప్పుడు వరకు వచ్చిన సైన్స్ వచ్చేసి జెమినై, స్కార్పియో, క్యాప్రికాన్, సాజిటేరియస్, థారస్ కాదు, థారస్ ఉండిండొచ్చు, వర్గో. సో ఇంకా చూద్దాము. పేజ్ ఆఫ్ కప్స్, ద లవర్స్. ఓకే, ఇవాళ రీడింగ్లో ఫుల్ మేబీ మరి మీ పర్సన్ మీద న్యూ మూన్ ఎనర్జీస్ ఫుల్ యాక్ట్ చేస్తున్నట్లుంది. ఫుల్ న్యూ బిగినింగ్ ఆలోచనలు ఉన్నాయి. పేజ్ ఆఫ్ కప్స్, దిస్ లవర్స్, 8 ఆఫ్ వాండ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్. సైన్స్ మళ్ళీ అవే వచ్చాయి. ఓన్లీ ఒక్క ఎక్స్ట్రా సైన్ వచ్చేసి పైసిస్ చూపిస్తుంది. ఏంటది పైసిస్, మీనరాశి. ఓకే, మీనరాశి అయ్యుండొచ్చు ఈ పర్సన్ది మిగతా సైన్స్తో పాటు. తెలుగులో కూడా చెప్పాను నేను తెలుగులో చెప్పలేదు అనుకుంటాను రైట్. ఓకే, తెలుగులో చెప్తాను. మిథున రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి, మిథున రాశి చెప్పినాను రైట్. యా, నెక్స్ట్ వచ్చేసి థారస్, వృషభ రాశి, సాజిటేరియస్, ధనుషు రాశి, వర్గో, కన్యా రాశి. సో ఈ సైన్స్ ఉండొచ్చు ఈ పర్సన్కు. ఓకే, సో ఈ పర్సన్ ఇంకా ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీకు అంటే పేజ్ ఆఫ్ కప్స్తో చాలా డ్రీమినెస్ ఉంది. డెఫినెట్లీ ఈ పర్సన్ ఎనర్జీ చాలా డ్రీమినెస్ ఉంది. వెరీ యంగ్ మైండ్ సెట్ నుంచి యంగ్ ఎనర్జీ, కొంతమందికి యంగ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు ఏజ్లో. సో ఈ విధంగా ఆలోచిస్తున్నారు. 3 పేజెస్ వచ్చాయి మనకి. యాక్చువల్లీ ఓన్లీ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మిస్ అవుతుంది అంతే. అంటే ఒక ఫ్రెష్, ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది, ఒక న్యూగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఎనర్జీ అనమాట. సో ఈ పర్సన్కి రొమాంటిక్గా మీతో కనెక్ట్ అవ్వాలి, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా తప్పుగా అనింటేను పాస్ట్లో అపాలజైజ్ చేయాలి అన్నట్టు చూపిస్తుంది. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి మీ కనెక్షన్లో అంటే డెసిషన్ చేస్తాను. లవ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ కనెక్షన్లో సక్సెస్ కావాలి, ప్యాషన్ గ్రో అవ్వాలి, ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అన్నట్లు అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ ఈ పర్సన్ మీతో మీ ఎనర్జీకి డ్రాన్ అవుతున్నారు అనమాట. అంటే కంప్లీట్లీ మీకు అట్రాక్ట్ అవ్వడము, చాలా స్ట్రాంగ్గా సోల్మేట్గా ఫీల్ అవ్వడము, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి ఫీల్ అవ్వడం అనమాట. సో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఏదైనా
ఆబ్స్టికల్ ఉన్నా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఓవర్కమ్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఉందన్నమాట. ఈ పర్సన్ నుంచి మీకు లైక్ అలాంటి ఎనర్జీ ఉంది. డెసిషన్ తీసుకుంటాను కంప్లీట్లీ. ఎలా అని అంటే మంచి టైం స్పెండ్ చేయాలన్నది ఇప్పుడు వీళ్ళు అనుకుంటుంది పర్సన్ ఫీలింగ్స్ అనమాట. 8 of Wandsతో ట్రావెల్ చేయాలని ఆల్రెడీ వచ్చేసింది అండ్ కమ్యూనికేట్ చేయాలి. కనెక్షన్ ఆపకుండా, ఒకవేళ ఆగి ఉంటే ఆపకుండా ముందుకు తీసుకొని వెళ్ళాలి, స్టాగ్నేషన్లో ఉంచకూడదు అన్నట్లు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, మెసేజెస్ చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దట్ పర్సన్. చాలా స్ట్రాంగ్ జెమినా ఎనర్జీ వస్తుంది ఇవాళ రీడింగ్లో. ఫ్రెష్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. యాక్చువల్లీ మెసేజెస్ వచ్చేసి ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ. యాక్చువల్లీ మీరు చాలా గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కు. స్టాప్ కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, కానీ గుర్తుకు రాకపోతే బాగుంటుంది అని చెప్పేసి మెసేజ్. ఐ నీడ్ మోర్ టైం. డెఫినెట్లీ స్టెబిలిటీతో లైక్ ప్రాక్టికల్గా రియలిస్టిక్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు కనెక్షన్ని. సో అందుకే టైం ఎక్కువ కావాలి అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఐ బిలీవ్ వీఆర్ మెంట్ టు బీ టుగెదర్. మీరిద్దరూ కలిసి ఉండాలి, కలిసి జర్నీ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్కు ఆ నమ్మకం ఉంది అని మీతో చెప్పడం. ఓకే, మెసేజ్. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ సో ఎంబారెస్డ్ ఓవర్ మై యాక్షన్స్. ఏదైనా చేసింటేను రీసెంట్లీ తప్పుగా మాట్లాడడము, లేకపోతే లైక్ వియర్డ్గా ఏదైనా మాట్లాడింటేను, ఏదైనా బిహేవ్ చేసింటేను దానికి వీళ్ళు సిగ్గుపడుతున్నారు, లైక్ అలా చేసిండకూడదు అని ఎంబారెస్డ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మెసేజ్. ఓకే, ఇంకా 2 మెసేజెస్ తీసుకుందాము. ఐ డోంట్ డిజైర్ ఎనీ వన్ ద వే ఐ డిజైర్ యూ. మిమ్మల్ని కోరుకున్నంతగా ఈ పర్సన్ వేరే వాళ్ళని కోరుకోవట్లేదు. ఈ మెసేజెస్ కన్వర్ట్ చేసినప్పుడు, ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఐ నీడ్ సెక్యూరిటీ. సో ఇది కమిట్మెంట్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, లేకపోతే జనరలీ లైక్ సెటిలింగ్ లైఫ్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి అనమాట. సో అలాంటి సెక్యూరిటీ కూడా ఈ పర్సన్కి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా వీళ్ళ నుంచి మెసేజ్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది. ఐ థింక్ రిలేషన్షిప్కి సంబంధించి రీడింగ్స్లో చాలా తర్వాత వచ్చిన పాజిటివ్ రీడింగ్ అంటే ఇదే అని చెప్పొచ్చు. బట్ ఎనీవే, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.